ఎస్ఆర్ నగర్ వాటర్ బోర్డు వద్ద ఉన్నాము. వాటర్ వర్క్స్ సంబంధించి ఇక్కడ ఒక 2 బాటిల్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. అసలు ఏంటి ఈ బాటిల్ ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చారు, వాళ్ళ సమస్య ఏందో అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ బాటిల్ ఏంది, ఏడుకెళ్ళి పట్టుకొచ్చినాయి? బాపు నగర్ ఎందుకు వచ్చినాయి? నీళ్ళ కోసం వచ్చిన సార్. వాటర్ లేదు, ఇప్పుడు తాగేదానికి లేదు, ఏం లేదు. ఇది వస్తే పొల్యూషన్ వాటర్ వస్తుంది మొత్తం. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా చెప్తే ట్యాంకర్లు అమ్ముకుంటున్నారు, కానీ మాకు నీళ్ళు మాత్రం వదులుతారు వీళ్ళు. ఇది మోరీ నీళ్ళు, మంచి నీళ్ళకెళ్ళి వస్తుంది. మీకు వచ్చే వాటర్ సప్లై ఇది వస్తుందా, లేకపోతే ఫస్ట్ ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది, దాని తర్వాత కొద్దిసేపు అయినాక ఫ్రెష్ వస్తుంది, మళ్ళీ లాస్ట్ లో ఇది వస్తుంది. నిమిషాల దాకా ఇట్లాంటి నల్ల వచ్చి ఆ తర్వాత ఫ్రెష్ నీళ్ళు వచ్చినప్పుడు బంద్ చేసేస్తున్నారు. అక్కడ నుంచి వాటర్ సప్లై లేదు అనేస్తున్నారు. ఫ్రెష్ నీళ్ళ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటా? పొల్యూషన్ నీళ్ళు ఫస్ట్ వస్తుంది ఒక 10 నిమిషాలు, దాని తర్వాత ఇలా వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఫ్రెష్ నీళ్ళు వచ్చిన తర్వాత 10 నిమిషాలు అయిపోతుంది, అప్పటికి బంద్ చేసేస్తారు. అక్కడ నుంచి సప్లై లేదని ఇస్తారు, బంద్ చేసి వెళ్ళిపోతారు. నీళ్ళ గురించి అడిగితే ఏమంటారు మరి? ఇక్కడ ఈ నీళ్ళ గురించి వచ్చి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మేము చూస్తున్నాము, మళ్ళీ క్లీన్ చేపిస్తున్నాం అన్ని అని అంటున్నారు. ఏం క్లీన్ చేసినా ఇలాగే వస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ప్రస్తుతం కార్పొరేటర్లు ఎవరు లేరు కాబట్టి ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రికి అయినా అసెంబ్లీలో కూర్చొని గట్టిగా మాట్లాడడం కాదు. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉన్న జీఎం కానీ డీజీఎం కానీ మరి సెక్షన్ వీళ్ళందరినీ సస్పెండ్ చేసి పనిచేసే అధికారులను పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మహిళలు చూడు, ఇప్పుడు ఇంతమంది ఎందుకు వస్తున్నారు అంటే వీళ్ళకు సరిగా మానిటరింగ్ లేదు. వాటర్ ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని ఎట్లా డైవర్ట్ చేసి బస్తీలకు పంపాలి వీళ్ళకి తెలియదు. ఒక ప్లానింగ్ లేదు, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు వీళ్ళ దగ్గర. కాబట్టి ఇవన్నీ సమస్య వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ అధికారుల వైఫల్యం మాకు స్పష్టంగా కనిపిస్తుంది. జీఎం డీజీఎం ఈమె 11-12 గంటల వరకు వస్తే పబ్లిక్ ఎవరిని కలవాలి? మధ్యాహ్నం 2 గంటలు లంచ్ చేస్తారు, 4 గంటలకే ఇంటికి పారిపోతారు. మరి పబ్లిక్ ఎవరిని కలవాలి? ఆడ ముఖ్యమంత్రి కూర్చొని అన్ని చేస్తున్నా మస్తున్నాయి అని చెప్తాడు. అట్లా కాదా? నువ్వు ఫస్ట్ ఇక్కడ ఎస్ఆర్ నగర్లో నీ డీజీఎంలు, నీ సెక్షన్ మేనేజర్లు, జీఎంలు ఏం పని చేస్తున్నారు అది మానిటరింగ్ చేసి సస్పెండ్ చేయి, పని చేసే వాళ్ళకి పెట్టు. అంతేగాని అసెంబ్లీలో గప్పాలు కొట్టుకుంటే నడవది. ప్రభుత్వం ఏదైనా సరే, నేను కాంగ్రెస్ లీడర్నే కానీ వ్యతిరేకిస్తా, పని విషయంలో ప్రజల తరఫున నిలబడతా. ఎందుకంటే అది ఎవడైనా ఉండని, ముఖ్యం కేసీఆర్ ఉండని, రేవంత్ రెడ్డి ఈ వాటర్ మీ దగ్గర కూడా వస్తున్నాయి. కేసీఆర్ ఉండని, రేవంత్ రెడ్డి ఉండని, ఎవడైనా ఉండని, ప్రజల్ని ఇబ్బంది పెడితే మటుకు ఊరుకునే సమస్య లేదు. ఎందుకంటే అధికారుల వైఫల్యం ఇది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి ఇట్లా? ఒక నెల రోజులు ఏం చేస్తలేరు, నెల రోజుల నుంచి ఏం చేస్తలేరు వాళ్ళు. ఎంత చెప్పినా మొత్తం ట్యాంకర్లు నీళ్ళు వస్తలేదంటే ట్యాంకర్లు అమ్ముకుంటున్నారు మొత్తం. ఇలాంటి నీళ్ళు వచ్చింది మేడం అని మేడంకి చెప్తే మేడం ఏమంటది, ఇప్పుడు నా దీంట్లో ఒకటే ట్యాంకర్ ఉంది, నేను ఒకటే ట్యాంకర్ ఇస్తా అంటే మేము బస్సు అందరం కలిసి ఒక్కొక్క కుండ లింపుకోవాలా? ఏం చేయాలి ఆ ఒక ట్యాంకర్కి? నా దీంట్లో ఒకటే ట్యాంకర్ ఉంది, నేను ఒకటే ఇస్తా అంటే 30 మంది ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక్కొన్ని పోసుకుంటా, వేరే ఇంటి వాళ్ళు అయితే గొడవ చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎట్లా? అది ఇవే నీళ్ళు మీరు తాగాలనా ఎట్లా? ఇదే నీళ్ళు ఇప్పుడు మేము తాగేది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నీళ్ళు కూడా మాకు తాగనికి 10 నిమిషాలు వదిలినారు. ఈ మురికి నీళ్ళు కూడా ఆ ఫ్రెష్ నీళ్ళు వచ్చే టైంలో 10 నిమిషాల్లో బంద్ చేసేస్తారు. అక్కడ నుంచి సప్లై లేదని అనేస్తారు. ఏం చేయాలి? వాడ మొత్తం ఇట్లనే ఉందా? అంతా మొత్తం అట్లనే. మా గుడి లైన్ ఉంది, హనుమాన్ గుడి లైను, ఆ లైన్ మొత్తం అంతే. ఇంతమంది ఎందుకు వచ్చిర్రు? వాళ్ళకి పనిపాట లేకుండా వచ్చిర్రా? అన్ని బస్తీలకి వెళ్ళి వచ్చిర్రు. సమస్య ఉంటేనే కదా వాళ్ళకి పనిపాట లేదంటారా? ఏం సార్ మీకు పనిపాట లేకుండా వచ్చిర్రా? మీరు అందరికి పనులు ఉన్నాయి, అందరు డ్యూటీలోకి పోయేటోళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చిర్రు వీళ్ళందరూ? అరే ఇక్కడ అధికారులు వాళ్ళే 11 గంటలకు వస్తే ఒక సామాన్య మనిషి ఎవరిని కలవాలి? ఎవడు ఫోన్ లేపడు. 11 బజే 12 బజే 2 బజే లంచ్ చేయాలి, పారిపోవాలి ఇంటికి. మళ్ళీ ఒకటైతే జీతం కావాలంట వీళ్ళకు, కానీ పనులు చేయరంట వాళ్ళు. దీని మీద గవర్నమెంట్ మరి అది మానిటరింగ్ చేయాలి. ఇక్కడ 3 జీఎం డీజీఎం సెక్షన్ మేడం 3 సస్పెండ్ చేయాలి. ఇడికెళ్ళి సస్పెండ్ చేసి పని చేసే అధికారులను పెట్టాలి. నేను చెప్తున్నా, నెల రోజుల నుంచి ఇట్లా వస్తున్నాయి కదన్నా, మీరు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు? చాలా సార్లు. ఇప్పుడు నేనైతే రావడం 10 సార్లు, నాకన్నా 100 సార్లు వచ్చారు వీళ్ళు. పాపం 100 సార్లు వచ్చి ఉంటారు వాళ్ళు. నేను ఏమంటున్నానంటే మీరు నేరుగా ముఖ్యమంత్రి గారు పోలేం కాబట్టి మీ మీడియా ద్వారా ఏం చెప్తున్నానంటే, ఇక్కడ అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఏరియాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ముఖ్యంగా డీజీఎం, అది జీఎం, ఈ సెక్షన్ మేనేజర్, ఈ 3 ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలి. ఆడెవడో మున్నాయంట లైన్ మ్యాన్, వాడిని కూడా ఇక్కడ నుంచి పంపించేసేయాలి. ఇక్కడ చక్కగా లేరు వీళ్ళు, శివకుమార్ వీళ్ళు చక్కగా లేరు. అధికారులందరినీ ట్రాన్స్ఫర్ చేసి పనిచేసే నాయకులను పెట్టండి.
వీళ్ళకు 30 తారీఖు కాగానే జీతం కావాలంట, మరి పనులు ఎవరు చేయాలి? ఆ? మళ్ళా నల్ల బిల్లు అందరికి కరెక్ట్ కట్టాలి. నల్ల బిల్లు కట్టకపోతే ఆ నల్ల వచ్చి కనెక్షన్ కట్ చేసేస్తారు, మోరీ ఆ డ్రైనేజ్ కనెక్షన్ బంద్ చేస్తారు. మళ్ళీ బిల్ కరెక్ట్ కట్టాలి, కానీ నల్ల కూడా కరెక్ట్ రావాలి కదా. ఆ రాన్ టైం గతంలో ఎన్ని గంటలు వచ్చేది, ఇప్పుడు ఎంతసేపు వస్తుంది అసలు? 2 గంటలు వచ్చేది, ఇప్పుడు గంటన్నర చేసినారు. ఆ గంటన్నర కూడా అక్కడ నుంచి మామూలు ప్రెజర్ వదులుతూ గంట 10 నిమిషాలే ఇస్తున్నారు, గంటన్నర కూడా ఇస్తలేరు. ఆ తర్వాత వచ్చేది 10 నిమిషాలు ఈ మురికి నీళ్ళే. దాని తర్వాత కొంచెం ఫ్రెష్ వచ్చే టైంలో అక్కడ నుంచి ప్రెజర్ లేదు, నల్ల వస్తలేదని బంద్ చేసేస్తారు. ఆ నీళ్ళు కూడా లేదు. ఇప్పుడు వచ్చి ట్యాంకర్ అయినా ఇవ్వండి మేడం అని అంటే, నా దీంట్లో ఒకటే ట్యాంకర్ ఉంది, నేను ఒకటే ఇస్తా అంటే బస్తీ అందరికీ వచ్చింది సమస్య ఇదే. మళ్ళీ ఒక ట్యాంకర్ ఏమో అందరు ఒక్కొక్క కుండ లింపుకోవాలా, మళ్ళీ ఎట్లా మా పరిస్థితి కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆ ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. ఇగో ఇప్పుడు ఈడికి పంపించినారు, ఆ మేడం ఎవరికో చెప్పినారు, ఆమెకు నేను చెప్తా మీరు 2 ట్యాంకర్ తీసుకోపోమన్నారు. ఆ మేడం ఫోన్ చేస్తే ఫోనే లేపదు. అగో ఇప్పుడు ఇది ట్యాంకర్లు ఎన్ని కుటుంబాలు అక్కడ మీరు పట్టుకోవాలి మరి? అంటే 36 మంది మేము, 6 ఇంట్లకు 36 మందికి 2 ట్యాంకర్లు. ఆ ట్యాంకర్ ఇస్తామని ఈడికి ఫోన్ చేసి డబ్బులా లేకపోతే ఇలాగే ఫ్రీ ఇస్తామన్నారు, ఈడికి పంపించినారు. ఈడికి రాగానే ఆ మేడంది ఫోనే లేపుతలేరు. ఎవరు ఆ మేడం? ఇగో ఇక్కడ ఉన్నారు. ఉన్నారా వాళ్ళు? ఏమంటున్నారు మేడం మరి? ఇప్పుడు ఆయన చేసింది ఫోన్. ఓకే మేడం, మరి ఎందుకు లేపట్లేదంట? హలో మేడం, నమస్తే మేడం. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఎస్ఆర్ నగర్ మీరు ఇక్కడ వర్క్ చేసే దగ్గర ఉన్నాను మేడం. ఇక్కడ చాలామంది వచ్చారు. ఒకటి మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఒక కంప్లైంట్, తర్వాత ట్యాంకర్లకు సంబంధించి ఒక సమస్య చెప్తా ఉన్నారు. మురికి నీళ్ళది అయితే నెల రోజుల నుంచి సమస్య ఉందంట కదా మేడం? ఒక 5 minutes ఆగండి, నేను వస్తున్నా, ఆన్ ద వే ఉన్నా, డ్రైవింగ్ లో ఉన్నాను. అంటే ఓకే మేడం, మీరు రండి. ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, దానికోసం అని చూస్తున్నాను. అండి దాంట్లో వస్తున్నాను నేను. ఓకే మేడం, రండి. ఎస్, చూద్దాం మరి. చాలా వరకు మురికి నీళ్ళ సమస్య. ఇది ప్రాబ్లం ఒకటే, అధికారుల వైఫల్యం ఇది. ఓకే, ఈమె సెక్షన్ మేనేజరు, దగ్గర 50-60 వేలు ఈమెకు జీతం ఉంటుంది. ఈమె 11 గంటలకు వస్తే మరి వాళ్ళకి పనిపాటలు లేకుండా వస్తున్నారు వాళ్ళు. పోనీ ఆమె 11 గంటలకు వస్తే మరి ఏరియా ఆఫీసర్ ఎవడో ఉంటాడు లోపల, శివకుమార్ అంట, మరి వాడని రావాలి. అంటే మీరు 11-12 గంటలకు వస్తే మీకు 1వ తారీఖు జీతం ఎందుకు? మరి మీకు అందరు డ్యూటీలో పోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కూడా డ్యూటీలు ఉన్నాయి కదా. ఒకసారి అడుగుదాం మేడం, వచ్చిన తర్వాతనే 5 నిమిషాలు అంటున్నారు కదా, అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ జిఎం అసలు వీళ్ళ టైమింగ్ ఏంది? ఎండాకాలము ఎంత అప్రమత్తంగా ఉండాలి వీళ్ళకి తెలుసా? ఎండాకాలం అసలు ఇప్పుడు బోర్లన్నీ ఇంకిపోతాయి. దీని వాటర్ ఎట్లా సప్లై చేయాలి, ఒక ప్లానింగ్ లేదు. ఏది ఈ డిపార్ట్మెంట్కి ఒక ప్లానింగ్ లేదు. ఒక ఇంజనీర్ ఉంటాడు, అందరూ ఉంటారు, కానీ వీళ్ళ బోర్డు మీటింగ్లో వీళ్ళు మరి సమోసాలు తిని వచ్చేస్తారా తెలియదు, కానీ వీళ్ళకి ప్లానింగ్ తెలియదు. వీళ్ళు సమోసాలు, ఏసీలు, స్టీల్ దాగానికి పనికొస్తారు తప్ప ప్రజల ఎట్లా సప్లై చేయాలి, వాళ్ళకి ప్లానింగ్ ఎట్లా చేయాలి, వాటర్ ఎట్లా డైవర్ట్ చేయాలి, అసలు ఈ సమస్య రాకుండా చూడాలి. నేను ఏం చెప్పినా మొన్న ఆమెకు, అమ్మ నువ్వు బస్తీలా ప్రతి వారం 2 సార్లు ఇన్స్పెక్షన్ చేసుకో, నీ అధికారులను ఎంబడి పెట్టుకో, ఎక్కడ సమస్య వస్తుంది చూసుకో, లేదంటే పబ్లిక్ ఒక రోజు మీ ఆఫీసుల మీద పడి మిమ్మల్ని తన్నే పరిస్థితి వస్తుందని కూడా చెప్పినా నేను వాళ్ళకు. అయినా కూడా 11 గంటలకు 12 గంటలకు వస్తారు, మరి 2 గంటలకు మళ్ళీ మధ్య లంచ్కి 1-2 గంటలు కావాలి, 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఎవడు పని చేస్తున్నట్టు ఎవడు పని చేస్తలేడు ఇక్కడ. పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. నేను చెప్తున్నా కదా, నేను మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకుంటా, ఇక్కడ ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ జిఎంకి ఈ సెక్షన్ మేనేజర్కి వాటర్ సప్లై పట్ల ఎట్లాంటి అవగాహన లేదు. వీళ్ళని ఎంబడి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా సార్. బిల్ అయితే తీసుకుంటారు కానీ నల్ల కూడా రావాలి కదా. మేడం గారు మీరు ప్లీజ్ ఒక్కసారి శివకుమార్ ఫోన్ చేయండి. మా హౌస్ నెంబరు, ఫోన్ నెంబరు, హౌస్ నెంబర్ మొత్తం రాసుకొని అట్లా బాటలు కూడా తెరిచి చూపెడితే ఏమన్నాడు, మేముందనే పంపిస్తున్నా అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఫోన్ చేస్తున్నాం. ఒకటే ట్యాంకర్ ఉన్నదని మీరు అంటున్నారు మేడం. ఇప్పుడు ఇంతమంది పరిస్థితి ఎట్లా? అందరం ఒక్కొక్క కుండ లింపుకోవాలా? బిల్ మాత్రం కరెక్ట్ కావాలి, కానీ నల్లలు మాత్రం వదలొద్దు. ఆ కుండ అయితే లైన్ మ్యాన్ మున్నయ్య కూడా ఉన్నాడు కదా మేడం, ఆయన మొత్తం స్కాన్ చేస్తుండే ఆయననే. ఆల్రెడీ ఇక్కడ 5 ట్యాంకర్లు ఉన్నాయి. పక్క నాకు బిల్ గురించి బోర్డు నుంచి ఫోన్ వచ్చింది, బిల్ మాత్రం కట్టాలి కానీ మాకు నల్ల రావద్దు.
ఇక్కడ నుంచి 11 కట్టి మాకు వచ్చేది గంట 20 నిమిషాలు. కట్టేయండి అంటే నల్లగూడలో వదలండి మేడం, కట్టేయండి అని అనేస్తున్నారు. నల్లగూడలో వదలండి. 20 నిమిషాలు ఇదే వాటర్ వస్తుంది, మళ్ళీ ఇంకో 20 నిమిషాలేమో అలా వస్తుంది. తర్వాత ఏమైతే ప్రెషర్ తగ్గించి మాకు 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వస్తుంది మేడం. హాఫ్ అన్ అవర్లో ఏం నీళ్ళు నింపుకుంటాం మేము? తగ్గిస్తాడు మేడం. 2 అవర్స్ ఇచ్చే నల్లకి 1.5 అవర్ ఇస్తే 1.5 hour. ఒక గంట 10 నిమిషాలు ఇస్తే అది కూడా కరెక్ట్ ఇవ్వాలి కదా మేడం. దాంట్లో ఇది ఎన్నిసార్లు ఇవ్వాలి మేడం? కంప్లీట్ ఎన్నిసార్లు ఇవ్వాలి? మొన్న మీ ముందే మేడం, మీరు మీరు వచ్చేది వచ్చేది మేడం. మేడం. చెప్పండి. మేడం, ఒక్క నిమిషం ప్రతాప్, శివకుమార్ ఇక్కడ మీ ముందరనే హౌస్ నెంబర్, ఫోన్ నెంబర్ రాసుకుంటా లేదా? अच्छा पढ़, अरे सबके सामने बोलो जी, क्या हिंदी में बोलो? बोलो। लिखे सब चिट्ठी वहाँ पर लिखा के रखा मैं टैंकरों के पास। हाँ, चल बता। अच्छा, हाउस नंबर, फोन नंबर दो भी। चल बताओ। पानी क्यों नहीं आ रहा मैडम? 3 दिन से पानी नहीं आता मैडम। अब रात का जो प्रॉब्लम तो सेम वो है वहाँ पे आपके सामने। फोन करे तो फोन आके मैं हमारा बेटा दोनों आके क्या बोले तो शिव कुमार क्या बोला, लिख के देता हूँ, लिख लिया। अभी बोल रहा हूँ बोर्ड पे। चल दिखाओ, चल। रानी पानी बिल्कुल नहीं है बिल्कुल मैडम. అయితే ఏమన్నాడు, క్లీన్ అయిపోయింది నైట్ నైట్ अच्छा था बोला नहीं बोला अभी देखो भाई, मेरे को अब पानी भिजाया तो ठीक है, नहीं तो मैं तुम्हारा एमडी हेड के पास चले जाता हूँ। हैदराबाद जाके वहाँ जाके कंप्लेंट करूंगा मैं. अब भी जाता हूँ मैं यहाँ से सीधा. भिजाया तो भिजा. 4 दिन हुआ मैं कंप्लेंट देके. तुम्हारा परसों क्या है कि परसों नाले आया था ना, उस दिन आया मैं बाटल लेके, मैं वाइफ मेरा बेटा तीनों आए. आने के बाद आप क्या बोले मैडम, शिव कुमार एक लिख के भिजाओ बोल के आप ही बोले. నాకు మీరు రావడం తెలియదు, నేను వస్తాను, నేను मैडम ఏమన్నాడు, अभी वाटर नहीं है, प्रेशर नहीं है, यूनिट 6:30 to 7 तक भिजाता हूँ. నాకు కూడా అట్లనే చెప్తున్నాడు क्या झूठ बोलते हैं हम? चंदू भाई वहाँ पानी नहीं था उसे। अरे पानी नहीं तो 3 दिन से वो लेना कैसे जा रहे जी पानी पूरा? हमने इधर सारा अरे तुम्हारे पास अरे अपने पास है जी, अपने पास है. మేడం మీరు వీళ్ళని నమ్ముకుంటే కష్టం మేడం. मैं तो सीधा ऊपर जाके कंप्लेंट करूंगा मैडम अभी. పనులు అయితే లేవు. अभी शिव कुमार मैं तो हेड ऑफिस को जाऊंगा मैं. ఇక్కడ కింద పని చేసే కష్టాలు లేదు, వీళ్ళని మార్చేసేయండి. ये मुन्ने को फर्स्ट ऑफ ऑल मिलने को यहाँ से ट्रांसफर करना. ట్రాన్స్ఫర్ చేయండి వీళ్ళని. क्यों बोले तो ओन उनको 3 गाड़ियाँ हैं. उनका पेट को नहीं देख रहा, लेकिन दूसरों का प्रॉब्लम नहीं देख रहा हूँ. देखा नहीं, वो नहीं होगा. मैं सबको ट्रांसफर करूँगा मैडम मैं यहाँ से. ఇంతమంది పిచ్చోళ్ళే వచ్చిర్రా మేడం. అరే వాళ్ళు హిందీ అయిన తెలుగుతో ఇక ఇంతమంది హిందీ పిచ్చోళ్ళే అయిన. వచ్చిర్రా. ఇంతమంది పిచ్చోళ్ళే వచ్చిర్రా మేడం. అందరు డ్యూటీలు లేవా, అందరు పరిపాలన లేదా? మీరు ఆలోచించండి. ఇట్లాంటి ఆఫీసర్లకు నమ్ముకుంటే మీ ఉద్యోగాలు పోతాయి. నేను ఉద్యోగాలు ఏంది మేడం, చాలా ప్రెషర్ పడుతుంది. నేను ఒకటి చెప్తున్నా, నేను మీరు చెప్తున్నా. మీ కింద ఎందుకంటే మీ కళ్ళ ముందే మా భార్య మా కొడుకు వస్తే ఏమన్నాడు శివకుమార్ రాసి 6:30 నుంచి 7 గంటల లోపల పంపిస్తా అని చెప్పాడు. ఇట్లా పంపించు అని చెప్పారు మేడం. 2 రోజులైంది ఇప్పుడు 2 రోజులు అయింది అప్పటి నుంచి మేడం. మేడం శివకుమార్ వాటర్ ఇవ్వ నెంబర్ చూడండి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇవ్వ మేడం. చేస్తానే ఉంటా ఫోన్లు ఎప్పుడైనా. ఈయన పెద్ద మోతవరి నా ముందర లేదు మేడం. ఈయన 20 ఏళ్ళ బట్టి ఒకటే స్టాఫ్ ఎట్లా ఉంటాడు ఇక్కడ? ఒకటే స్టాఫ్ శివకుమార్ కిత్తే ఫోన్ కరో భాయ్. देखो 3 నల్లలు ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా ఆ 3 సంపులకు ఒక ట్యాంకర్ సరిపోతుందా? కొట్టుకోవాలి ఆడికి పోయి. మీరు డైరెక్ట్ గా వచ్చి మానిటరింగ్ చేయండి. వీళ్ళని నమ్మిరంటే గోవింద అయిపోతారు. నాకు చెప్పిన పబ్లిక్ వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. ఆ 3 సంపులకు నేను అది మేడం తక్కువ మంది డ్యూటీ చేస్తారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ ఆఫీసర్ మౌనిక ఎస్ఆర్ నగర్కి సంబంధించినటువంటి ఆఫీసర్ మనతో పాటుగా ఉన్నారు. మేడం, ప్రధానంగా ఈ మురికి నీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు నెల రోజుల నుంచి వస్తున్నామని చెప్తా ఉన్నారు. మీరేమైనా రెక్టిఫికేషన్ చేస్తున్నారా, లేకపోతే ఇట్లాంటి పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగొచ్చినట్టు అని చెప్తారు? అవుతుందండి, వాళ్ళ వర్క్ మొదలు పెట్టేస్తాను. నాకైతే ఇప్పుడు పర్సనల్గా కంప్లైంట్ రాలేదు, మొన్న క్లియర్ అయ్యింది అని అన్నారు, అందుకే స్కూలే ఇవాళ నేను మొదలు పెట్టేస్తా వర్క్. అయితే ఏదైతే ఉందో ఇది రెక్టిఫై అవుతుంది, నెక్స్ట్ 2 సప్లైస్లో క్లియర్ అయిపోతుంది. సప్లై టైమింగ్స్ కూడా
తగ్గాయని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు 2 గంటలు వచ్చేది గంటన్నర, తర్వాత ఇప్పుడు గంటకే తగ్గిందని చెప్తా ఉన్నారు. ఈ సప్లై తగ్గడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అంటే కొంచెం వాటర్ అయితే ప్రాబ్లం ఉంది కానీ ఇస్తున్నామండి. ప్రెషర్ అయితే 1 hour 1:30 వీళ్ళందరికీ 1 hour 30 minutes వస్తున్నాయి. కొన్ని ఏరియాస్లో ప్రాబ్లం ఉంది. అదే అయితే క్లియర్ బాగా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆ ప్రెషర్తోని అక్కడ నిండట్లేదు. వచ్చిన దానిలో కూడా ఇలాంటి మురికి నీళ్ళు ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నారు. ప్రెషర్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేయాల్సి ఉందండి. దాని గురించి అన్ని రిపేర్ వర్క్స్ టేకప్ చేపిస్తున్నాను. అది అయిపోయిన వెంటనే ఇక్కడ వర్క్ టేకప్ చేపిస్తాను. ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? ఈ మొత్తం ఈ ముఖ్యంగా ఈ మురికి నీళ్ళకి సంబంధించి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? ఒక 2 సప్లైస్లో క్లియర్ అయిపోతుందండి. 2-3 రోజుల్లో క్లియర్ అయిపోతుంది. అవునండి. నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ 2-3 రోజులు అనేది నెల రోజుల నుంచి ఇబ్బంది. నాకు మొన్న మీరే వచ్చి అవును అంటే నాకు ఇక్కడ ఇప్పుడు మెయిన్ అంటే ఇక్కడ కస్టమర్ కేర్లో ఆ రోజు ఈ నీళ్ళు తీసుకొని రమ్మనంటే వస్తాం మేము. నాకు కస్టమర్ కేర్లో రికార్డ్ అయిన కంప్లైంట్స్ వస్తాయండి. ఆఫ్లైన్లో వస్తే మాకు కూడా తెలియదు. కొంతమంది రాసుకుంటారు, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వడానికి టైం అవుతుంది. నాకు మొన్న మీరు వచ్చారు, ఆ రోజు నేను చూస్తాను, వెంటనే క్లియర్ చేయించాను. క్లియర్ అయిపోయింది అన్నారని నేను చూడలేదు. ఇప్పుడు నేను మళ్ళీ రెక్టిఫై చేపిస్తాను. వీళ్ళ కోసం ఇప్పుడు వాటర్ ట్యాంకర్స్ పంపిస్తామని చెప్పారంట కదా, అంటే ఈ ఎవరైతే ఈ నీళ్ళు వస్తూ ఉన్నాయో వాళ్ళ కోసం ఫ్రీ ఎప్పుడు పంపించబోతా ఉన్నారు? అది కూడా చాలా డిలే అవుతుందని చెప్తా ఉన్నారు. అంటే కొంచెం వాటర్ సప్లైలో ప్రాబ్లం ఉందండి. వచ్చిన వెంటనే పంపిస్తాము. ఇప్పుడు ఒకటి పంపిస్తాము అదే అండి. ఇప్పుడే వస్తాను కదా, నేను కూడా చెప్తానండి. మేడం, అంటే ప్రధానంగా వీళ్ళు మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ ఉండట్లేదు అధికారులు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా 12 తర్వాత వస్తారు, 2 గంటలకి లంచ్కి వెళ్తారు, తర్వాత 4కి వెళ్ళిపోతారు. ఇక్కడ పని చేయట్లేదని చెప్తా ఉన్నారు. మీరు ఎందుకోసం లేట్ అవుతుందంటే దానికి సమాధానం? మార్నింగ్ ప్రజాపాలన ప్రోగ్రామ్ అని పెట్టారండి, 99 days వర్క్. మార్నింగ్ 7 నుండి కూడా సైట్లో ఉంటున్నాము. 12 వరకు కూడా మాకు సైట్ వర్కే ఉంటుంది. 7 to 12 సైట్లో ఉంటాము. 12 తర్వాత ఆఫీస్కి 2 to అవును 2 to 6 కంపల్సరీ ఆఫీస్లో అవైలబుల్ ఉంటున్నాము. ఇప్పుడు అది కాకుండా అనంత్ నగర్ ఏరియా ఇప్పుడు ఒక్కొక్క మేనేజర్కి 2 వార్డ్స్ ఉండటం వల్ల అక్కడ ఏరియా ఇక్కడ ఏరియా వస్తున్నాము. అది 2 చూడాలి కాబట్టి ఒక రోజు అక్కడ ఒక రోజు ఇక్కడ చేసుకుంటున్నాము. ఒక బాధ్యత గల ఒక మనిషి ఇక్కడ ఉండాలా లేదా? ఎవరు ఉండకపోతే దాన్ని ఏమంటారు? ఓకే, మీ భాషలో ఏమంటారు? మీరు ఇంకొక అధికారిని ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా అన్నటువంటి మాటకి సమాధానం. స్టాఫ్ ఉన్నారు కదండి పక్కన. పర్సన్ కోసము వీళ్ళ వెయిటింగ్. మాదేవికి మీరు పొండి, మాదేవికి చెప్తాను 2 ట్యాంకరు మాదేవికి నేను చెప్తానని మీరే మాదేవి ఫోనే మీరు లేపలే. ఇప్పుడు నేను డ్రైవింగ్ లో ఉన్నా అండి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కాల్ చేస్తున్నాను. అవునే అండి, నేను కూడా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తా మాట్లాడుకుంటూ. ఫైనల్ గా ఎన్ని రోజులలో ఇది రెక్టిఫికేషన్ అవుతుంది? అంటే లో క్లియర్ అయిపోతుంది. అవును అవును. ఆ 3 సప్లైస్ లో మళ్ళీ ఇదే నీళ్ళు తెస్తాను, మీరు చూడండి సార్. ఒకసారి చెప్పండి. మీరు లేని పక్షంలో ఇక్కడ ఎవరో ఒకరు బాధ్యత గల ఆఫీసర్ ఇక్కడ ఉండాలి. మీరు ప్రజాపాలనకు పోతారా, కలెక్టర్ పోతారా, మాకు సంబంధం లేదు. మాకు ప్రజలకు ఇబ్బంది రావద్దు. మాకు ఇక్కడ మీరు లేని పక్షంలో ఒక అధికారి ఇక్కడ బాధ్యత తీసుకొని ఏది మన ట్యాంకర్ కావచ్చు, సప్లై కావచ్చు, ఒక చూసే దిక్కులే ఇక్కడ ఎవరు లేడు. మీరు ప్రతిరోజు ప్రజాపాలన ప్రోగ్రాం ఉండదు సార్. సీఎం ప్రోగ్రామ్ మేము కూడా చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో 10 తరగతి చదువుకున్నాం. మాకు కూడా నాలెడ్జ్ ఉన్నది. నేను ఏమంటున్నా, ప్రతిరోజు ప్రజాపాలన ఉండదు. ఆ సీఎం వారంలో 1-2 సార్లు 3 సార్లు పెడతాడు. కానీ ప్రతిరోజు అదే పరిస్థితి కదా. మీరు లేనప్పుడు ఒక అధికారి ఇక్కడ ఉండాలి. బాధ్యత తీసుకొని ఒక అధికారి ఉంటే ఇంతమంది జమగారు వీళ్ళకి పని పాటలు లేకుండా రాలే. బ్రదర్, మీకు డ్యూటీ ఉంది కదా, బిజినెస్ వదిలేసుకొని వచ్చిండు ఆయన. మీ లెక్క మాకు కూడా పనులు ఉన్నాయి. నేనేమంటున్నా, మీరు లేనప్పుడు ఇక్కడ మనిషిని పెట్టండి. ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు అక్కడ జిఎం, డీజీఎం ఆడెవరు లేరు. ఎవడు పోయినా మాకు సంబంధం లేదు సార్, ఒక టైప్ కొట్టుకుంటాడు, నాకు సంబంధం లేదు సార్ అంటాడు. మరి 1వ తేదీ వీళ్ళకి జీతాలు కావాలి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రెక్టిఫికేషన్ దొరుకుతుందని చెప్తా ఉన్నారు కదా మేడం. న్యాయం చేసి నేనేమంటున్నా, బాధ్యత గల ఆఫీసర్లు అయితే ఇక్కడ మీరు ఉండండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, పని చేత కాకపోతే మేమో తీసుకొని ఇక్కడ రెడీ ఉండండి అని చెప్పిండు. అయినా కూడా వీళ్ళకి భయం లేదు, ప్రజల పట్ల బాధ్యత లేదు. బాధ్యత గల ఆఫీసర్లు ఇక్కడ రండి, బాధ్యత గల అధికారులు ఇక్కడ మీరు జీతం తీసుకుంటున్నారు, ప్రజలకు సర్వీస్ చేయడానికి జీతం తీసుకుంటారు. 1వ తేదీ జీతం తీసుకుంటారని ముఖ్యమంత్రి ఏది అసెంబ్లీలో చెప్తున్నాడు. ఆయన వీళ్ళ వ్యవహారం మారదు, వీళ్ళ పద్ధతి మారదు. అంటే ఏది కేసీఆర్ అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళ పద్ధతి మారదు, వీళ్ళు మారరు, ఈ వ్యవస్థ మారదు. వీళ్ళేంది
12 గంటలకు వస్తారు, 11 గంటలు. రోజు మీ సీఎం మీటింగ్ ఉండదు. సీఎం ఏం పిచ్చోడు కాదు, సీఎం పని చేయమంటాడు, నా వెనకాల తిరగమని చెప్పాడు సీఎం ఎవరికి. మేడం ఫైనల్గా మీరు ఇక్కడ ఎవరినైనా మీ కన్సర్న్ పర్సన్ పెట్టబోతా ఉన్నారా మీరు బయట ఉన్నటువంటి సందర్భం? ఉంటారండి వెంకటేష్ అని ఇక్కడ ఉంటారండి, ఉంటారు, ఇద్దరు ఉన్నారు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఈ సమస్యకు మాత్రం పరిష్కారం చూపిస్తానంటూ 2 సప్లైస్లో ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతున్నట్టు మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి మౌనిక HMWS SP మేడం అయితే చెప్తున్నటువంటి సందర్భం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.